హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హంసలేఖ ఫిల్మ్స్. నేను మీ హంస. ఎందుకు టీ తాగుతా అన్నా? టీ తాగేసిరా. దిస్ ఈజ్ అవర్ రూమ్ ఎట్ తపోవన్. టీవీ, bathroom, heater, dressing room, కిచెన్ కూడా ఉంది ఇక్కడ. వండుకోవాలంటే వండేసుకోవచ్చు. హోమ్ స్టే లాగా ఇది. And come, let's show you the view. Yes, this is the view. మా అకామిడేషన్ పక్కనే హనుమాన్ శిల అనేది పెద్ద విగ్రహం. మనకి తిరుపతిలో వెంకటేశ్వర స్వామి కొండల్లో ఆకారం కనిపిస్తుంది చూడండి, అలాగే ఇక్కడ ఆంజనేయ స్వామి వారి ఆకారం కనిపిస్తుంది కొండల్లో. ఎంత పెద్దగా ఉన్నాయో. ఇది మా రూమ్ నుంచి వ్యూ. ఇక్కడ క్లైమేట్కి టీ తాగాలనిపిస్తుంది, కానీ మనకి టీ స్టవ్ నుంచి దించగానే తాగేయాలి, లేకపోతే అక్కడి నుంచి మన రూమ్ వరకు తీసుకొచ్చే లోపల చల్లగా అయిపోతుంది. ఎంత ఫ్లాస్క్లో పోసుకున్నా కూడా సేమ్ చల్లగా అయిపోతుంది. మనం తాగినంత వేడిగా ఇక్కడ ఉండదు. కింద కొండ చూడండి ఎంత పెద్దగా ఉందో. వీడియోలో చాలా చిన్నగా కనిపిస్తుంది, కానీ చాలా పెద్దగా ఉంది దగ్గర నుంచి వస్తుంటే. కింద ఎక్కడో వాటర్ ఉంది చూడండి, ఆ వాటర్ సౌండ్ ఇక్కడ వినిపిస్తుంది యాక్చువల్లీ. అక్కడ వాటర్ చూడండి, అవి పోతున్నదంతా వాటర్. కొండ చూడండి ఎంత పెద్ద కొండను. వీడియోలో చాలా చిన్నగా కనిపిస్తుంది, కానీ చాలా పెద్దగా ఉంది కొండ. ఆ ముందుకు వెళ్తే అటు ఆంజనేయ స్వామి వారు కొండలోనే రూపం వచ్చిందంట. చూద్దాం అది ఇప్పుడు వెళ్ళి. ఆ కింద కనిపిస్తున్నది వాటర్ ఫ్లో, ఇక్కడ అక్కడ అది ఎంత కింద చూడండి. కొండ కూడా అంత వైపు ఉంది. వీడియోలో చాలా చిన్నగా కనిపిస్తుంది, కానీ చాలా పెద్ద కొండ. Where are you? ప్లేస్ పేరేంటో. తపోవన్ నియర్ బై. తపోవన్ ఇంకొక 5-6 కిలోమీటర్స్ దూరంలో ఉంది. ఇది హోమ్ స్టే పేరు కూడా మర్చిపోయినాం. రామ్నీక్ హోమ్ స్టే. ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్తే ఆంజనేయ స్వామి వారి ఫేస్ ఉన్న కొండ కనిపిస్తుందంట. మా హోటల్ నుంచి వ్యూ. తపోవన్ దగ్గర ఉన్నాం మేము. రేపు నీతి పాస్ వెళ్తాం. ఇది మా రూమ్. వీళ్ళు కట్టేవాళ్ళ ఇవి క్రోటన్స్. దిస్ ఈజ్ అవర్ హోమ్ స్టే. గులాబీ పూలు చూడు బేబీ, అసలు ఒక్కొక్క దానికి 4-5 పూస్తున్నాయి చూడు. అది కుత్త నాకు తెలిసి. కుత్త దా వెళ్దాం హనుమాన్ది.
అడవి జింక కనిపిస్తుంది చూడండి. ఇక్కడ మా రామ్నిక్ హోమ్ స్టే నుంచి 2 కుక్కలు అయితే వచ్చేసాయి దీన్ని వేటాడడానికి. అసలు పాపం అది కొండ అంచులో నుంచునుంది. नहीं इधर इधर 2 कुत्ते हैं, उसको लिए రెండు పైన కుక్కలే అవి చెప్పాను. అది 2 కుక్కలు బుడ్డి ఇక్కడ అదే చెప్తున్నారు వాళ్ళు కూడా కుక్కలే దాన్ని పక్కని బట్ ఓ దాని మీద అటాక్ చేయడానికి వచ్చి లెఫ్ట్ సైడ్ లో మనకు ఒక కొండ కనిపిస్తుంది చూడండి. అదే హనుమాన్ శిల. ఆంజనేయ స్వామి వారి రూపు మొత్తం కనిపిస్తుంది. ఫేస్, కిరీటం ఇవన్నీ కనిపిస్తాయి చూడండి. కొంచెం క్లోజ్ గా అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది. ఈ గేట్ నుంచి అయితే కిందకి వెళ్ళొచ్చు, కానీ ఏమీ ఉండదు. కింద నుంచి చూస్తే మనకి ఆకారం కరెక్ట్ గా కనిపించదు అని మేము రిస్క్ చేయలేదు, తెలియని ప్లేస్ అని. కొంచెం దూరం లైట్ తీసుకో బుడ్డి, ఆ రోడే బాగాలేదు అసలు. అటు చూడు, ఇక్కడ రా. అటు చూడు రోడ్. కొంచెం అటు సైడ్ వరకు వెళ్ళేసి వద్దాం దా లేకపోతే. ఇటు నుంచి అయితే కనిపిస్తుంది ఫేస్, అది కిరీటం లాగా, ఇది ఫేస్ లాగా, ఇది ఎస్. మా బుడ్డికి ఆంజనేయ స్వామి దర్శనం ఇచ్చారు. ये आपका 10 रुपये वाला का है तो वो 30 रुपये में मिल रहा है चिप्स। और మాకు జింక కనిపించింది హిమాలయ అడవిలో. ఏదది పైననా? ఎస్. హాయ్ జింకీ. అది ఎంత పైన నుంచి చూడండి. ఆల్మోస్ట్ మేము రోడ్ల మీద ఉన్నాము, అది అక్కడ చివర్లో ఎక్కడ ఉంది. పాపం వదిలేదు, అది దాని బతుకులో ఉంది. అది ఈ ప్రశాంతంగా ఈ ప్లేస్ బాగుంది అనిపిస్తుంది. ఆ వెనకాల కనిపిస్తున్నది ఆంజనేయ స్వామి వారి రూపు, కొండలో న్యాచురల్గా ఫామ్ అయిన ఆకారం కనిపిస్తుంది కదా. కిరీటం, ఆయన ముక్కు, అవి. అది జింక, దాని పైన 3 కుక్కలు వెయిటింగ్. అదే నాకు అర్థం కావట్లేదు. జై శ్రీరామ్. కొంచెం ముందుకు వెళ్ళాలనుకుంటా, ముందుకు వెళ్తేనే కనిపిస్తుంది అనుకుంటా. అటు సైడ్ నుంచే బాగా కనిపిస్తుంది అన్నాడు. హనుమాన్ శిల. ఇది హనుమాన్ శిల ఆంజనేయ స్వామి వారి ముఖంలానే ఉంటుందట. కొంచెం ముందుకెళ్ళి చూద్దాం. ఇలా అడవిలో చూసుకుంటుంటే మనకి జంతువులు కూడా కనిపించే ఛాన్సెస్ ఆర్ దేర్. అగో మేబీ ఇక్కడ నుంచి 3 కుక్కలు ఉన్నాయి. हाँ हाँ, उधर की बात कर रहा हूँ। यहाँ पानी हेमकुंड में 120 रुपये की बोतल है पानी की, लगाओ। బాగా నచ్చింది ఉత్తరాఖండ్లో ప్లేస్ మాకు ఇది. యూఆర్ ఆన్ రోడ్, ఎవరు అడిగేవాడు కూడా లేడు. సో ఇప్పుడు టైం ఎంత ఎక్స్పెక్ట్ చేయండి? 6:45 PM ఇది. చూడండి ఎంత ఉందో ఇంకా. वहाँ क्या कर देते हैं